మండలంలోని ఆరేపల్లిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత, పోరాటం ద్వారా చరిత్రలో నిలిచిపోయే, పోరాటం చేయకుండా చరిత్రతో కలిసి నడిస్తే మిగిలేది ఏమీ ఉండదని, అనేక సమస్యలకు పోరాడి చరిత్రలో నిలిచిన విధంగా స్ఫూర్తినిచ్చిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. యువత దొడ్డి కొమరయ్య చైతన్య స్ఫూర్తిని తెచ్చుకొని అకంఠితమైన ధైర్య సాహసాలను పుణికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల ఆశయ సాధన కోసం పోరాడాలని, వారి జీవిత చరిత్రను ఆచరించాలని కోరుతున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.